హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు ధన్య బాలకృష్ణ గారు ఉన్నారు. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా చూడగానే గుర్తొచ్చేస్తుంది డైలాగ్ ఆవిడని చూస్తే. సో హాత్య మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది, అది కూడా కాప్ క్యారెక్టర్ అనమాట. ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? సో మిమ్మల్ని చూస్తే ఆ డైలాగ్ గుర్తొస్తుంది, ఇందాక ప్రెస్ మీట్లో కూడా అదే గుర్తొస్తుంది మాకు. అండ్ ఎన్నో సినిమాలు చేశారు, గుర్తుండిపోయే సినిమాలు, రన్ రాజా రన్, రాజా రాణి, ఇలా ఎక్కువ తమిళ సినిమాలే చేస్తూ వచ్చారు. సో తెలుగులో ఎందుకని తక్కువ చేస్తున్నారు? తక్కువనే కాదు, యాక్చువల్లీ తెలుగులోనే నా వికీపీడియా చూస్తే ఒక 30 ఫిల్మ్స్ తెలుగులోనే ఉంది కాబట్టి. కానీ కొన్ని హైలైట్ అవుతుంది, ఇలా పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు అనేది నాకు ఇప్పటి వరకు వచ్చి అడుగుతారు. నేను చెప్తా, ఆ తర్వాత నేను ఒక 20 సినిమాలు చేశాను సార్ దాని గురించి అంటే కొన్ని రైటింగ్స్ అలా ఉంటాయి, కొన్ని సినిమాలు అలా వెళ్ళి జనాల్లో వెళ్ళిపోతుంది. అలాంటి సినిమాలు చాలా కనెక్ట్ అయిపోతారు, అదే పట్టుకుంటారు. సో ఐఎమ్ హ్యాపీ ఆల్సో ఇన్ అ వే. బట్ ఇంకా చెయ్యాలి అని కూడా ఉంది, నేను చేస్తా. నేను ఎవ్రీ మంత్ ఇఫ్ ఐ హ్యావ్ టు బి బిజీ ఐ విల్ బి బిజీ, వస్తే చేస్తా. హత్య మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేశారు. సో ఇలాంటి మర్డర్ మిస్టరీస్కి ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందులోకి కీ పోలీస్ ఆఫీసర్గా ఉండబోతున్నారు, లీడ్ రోల్ అనమాట. సో ఎలా అనిపించింది, ఎలాంటి రిఫరెన్స్ తీసుకున్నారు, సో ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు? డెఫినెట్గా మనకున్న ఏకైక మోస్ట్ పవర్ఫుల్ రెఫరెన్స్ అంటే విజయశాంతి మ్యామ్. సో అండ్ కాప్ రోల్స్ హాలీవుడ్లో చాలా రెఫరెన్సెస్ తీసుకున్నాను. చిన్న స్టైల్, ఈ సినిమాలో యాక్షన్ అని ఏం లేదు, బట్ చిన్న మేనరిజమ్స్లో కూడా మనం కనిపించవచ్చు ఆ పవర్. ఎందుకంటే ఆ యూనిఫామ్లో ఉన్న పవరు, ఆ డిగ్నిటీ వేరు. సో అది మనం కరెక్ట్గా తీసుకురావాలి, ఎక్కువ చేయకూడదు, అలానే తక్కువ కూడా చేయకూడదు. సో ఆ బ్యాలెన్స్ని కొంచెం శ్రీవిద్య గారు నాకు హెల్ప్ చేశారు, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే ఎక్కువ అయిపోద్ది వద్దన్నట్టు. సో చూద్దాం, ఐ హోప్ జనాలకి నా క్యారెక్టర్ నచ్చుతుంది, నా స్టైల్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్లో ఎస్పెషల్లీ లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా మహేష్ బాబు గారికి ఉంటారు. సో అలాంటిది మీరు మహేష్ బాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, అప్పుడు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్, ఆ డైలాగ్స్ షేర్ చేసుకోవడం కానీ? అది మామూలు సీన్, అది అసలు ఆయనకి ప్రపోజ్ చేయాలంట నేను. సో అది ఫస్ట్ టైం నాకు. అప్పుడు తెలుగు కూడా అంత మంచిగా రాదు, ఏదో అంట మొత్తం బైహార్ట్ చేసి డైలాగ్స్ చెప్దామని వెళ్ళాను. మొత్తం వెళ్తే అక్కడ బ్లాంక్, ఆయన చూసే బ్లాంక్ అయిపోయాను. ఆయన కళ్ళ చూసి నేను ఐ ఫెల్ట్ అయ్యో ఏంటి అన్ని డైలాగ్స్ మర్చిపోతున్నాయి అని చెప్పాను. ఒక 2 టైమ్స్ చెప్పాను, సరిగా రాలేదు. నేను సారీ సార్, నేను మళ్ళీ చేస్తానంటే, యూ టేక్ యాజ్ మచ్ టైం, నీకు ఎంత టైం కావాలో తీసుకోండి, యూ డోంట్ స్పీక్ ద లాంగ్వేజ్, సో ఇట్స్ ఫైన్, ప్లీజ్ బీ కామ్ అన్నారు ఆయన. నాకు ఎంతో నచ్చింది. అంటే ఎంతమందికి దొరుకుతుందండి ఫస్ట్ టైం మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నారు, అక్కడ సినిమా చేస్తున్నారంటే మోస్ట్ గుడ్ లుకింగ్, మోస్ట్ పాపులర్ యాక్టర్తో ఒక సీన్ చేయడమే పెద్ద ఇది విషయం. ఆ సీన్లో కూడా నువ్వు మహేష్ బాబు గారికి ప్రపోజ్ చేయాలి, అది పెద్ద పెద్ద గిఫ్ట్ నాకు. అంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఫైనల్గా హత్య మూవీలో ఎలాంటి క్యారెక్టర్, అంటే పోలీస్ క్యారెక్టర్ చేశారు, అండ్ డైరెక్టర్ రెఫరెన్స్ ఎంతవరకు ఇచ్చారు? అందులోకి ఇది రియలిస్టిక్ క్యారెక్టర్, మీరు రాజుగారి గదిలో కూడా ఇలాంటి మిస్టరీ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో చేశారు, అదొక షేడ్ అయితే ఇదొక షేడ్, ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ని మీరు కవర్ చేసేసారు. సో మీకు ఇష్టమైన రోల్ ఏంటి, ఎలాంటి రోల్ మీరు ఎక్కువగా అంటే ప్లే చేయడానికి ఇష్టపడతారు? నాకు ఇలాంటి రోల్సే ఇష్టం, క్రైమ్, అంటే డ్రామా ఆల్సో ఐ లైక్. ఈ రొమాంటిక్ జోనర్ కూడా బాగుంటుంది, కానీ ఇది జనాలకి ఎక్కువ వెళ్ళే క్యారెక్టర్. అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చోబెట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీని ఇది చేస్తుంది. సో నాకు అదే క్రైమ్ థ్రిల్లర్లో ఇలాంటి పవర్ఫుల్ రోల్స్, ఒక కాప్ కానీ, ఇంకో ఇది కూడా ఉంది నా లిస్ట్లో, ఒక ఆర్మీ ఆఫీసర్గా చేయాలని కూడా ఉంది. సో ఐ హోప్ దట్ ఆల్సో కమ్స్ ట్రూ. ఆల్ ది బెస్ట్ అండి. సో చూసారు కదా, ధన్య బాలకృష్ణ గారు అయితే హత్య మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో January 24th థియేటర్లోకి రాబోతుంది. సో మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్లో చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, తెలుగు 70 హైదరాబాద్.